డబ్బు కోసం మనుషులు ఎటువంటి గడ్డైనా తింటారని మరోసారి రుజువైంది. ఈసారి తిన్నది ఉత్తగడ్డి మాత్రమే కాదు, నీచమైన దుర్మార్గమైన గడ్డి. అదేంటో తెలుసుకుంటే భయంతో ఒళ్ళు జలధరిస్తుంది, వికారంతో కడుపు దేవేస్తోంది. అలాంటి నీచ్ కమీన్ వ్యాపారం గుట్టురట్టు చేసింది దమ్మున ఛానల్ ఏబిఎన్. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న చీకటి వ్యాపారాన్ని వెలుగులోకి తెచ్చింది ఏబిఎన్ స్టింగ్ ఆపరేషన్. కుక్క విశ్వాసం కలిగిన జంతువు, కానీ మనిషిని విశ్వసించడం కష్టం. ఎందుకంటే మనిషి మృగంగా మారితే తట్టుకోలేం. అందులోనూ డబ్బు చేసిన మనుషులు మహా క్రూర జంతువుల్లా మారిపోతారు. పిచ్చి కుక్క కరిస్తే మందుంటుందేమో, కానీ మనిషి కరిస్తే అంతే సంగతులు. ఆ స్లో పాయిజన్ ను ప్రాణాల మీదకు వచ్చినప్పుడు కానీ గుర్తించలేం. ఇప్పుడు మీరు మనిషి సృష్టించిన ఓ వికృత వ్యాపారాన్ని చూడబోతున్నారు. చూడడానికి గట్స్ ఉండాలి, చూశాక జీర్ణించుకోవడానికి సరిపడా దమ్ముండాలి. అంత వికారమైన వ్యాపారం, అంత అమానుషమైన వ్యాపారం, అంత దుర్మార్గమైన ప్రమాదకరమైన వ్యాపారం కూడా ఇది. దమ్మున్న ఏబిఎన్ ఈ పాపాల పుట్టను సాహసంతో బద్దలు కొట్టింది. కుక్కలే పెట్టుబడిగా ప్రజారోగ్యంతో ఆడుకుంటోన్న నీచుల బండారం బయటపెట్టింది. కూటి కోసం కోటి విద్యలన్నారు. ఇవాళ ఆ నానుణ్ణి డబ్బు కోసం కోటి దుర్మార్గాలుగా మార్చుకోవాలేమో. హైదరాబాద్ కేంద్రంగా ఓ కనీ విని ఎరుగని వ్యాపారం సాగుతోంది. ఆ వ్యాపారానికి కుక్కలే పెట్టుబడి. ఇంకా సూటిగా చెప్పుకుంటే ఆ కుక్కల బొక్కలే పెట్టుబడి. కుక్కలేంటి, వాటి బొక్కలేంటి, ఆ బొక్కలతో బిజినెస్ ఏంటని ఆశ్చర్యపోతున్నారా? మీరు అమాయకులేమో గానీ కుక్కల బొక్కలతో వ్యాపారం చేస్తున్న వాళ్ళు అమాయకులు కారు, కాలాంతకులు, కాల భైరవులు. ఎస్, వారిది కుక్కల బిజినెస్సే. కుక్కల్ని పెంచో పోషించో క్యాష్ చేసుకునే రకం కాదు వాళ్ళు. కుక్కల్ని చంపి వాటి ఎముకలను కాల్చి బూడిద చేసి సొమ్ము చేసుకుంటారు వాళ్ళు. అంతటితో ఆగుతారా? కుక్కల చమురు కూడా తీసి అమ్ముకుంటారు. ఇంతకు ఆ కుక్కల చమురు ఎముకల బూడిద కొనేవాళ్ళెవరు? కొన్నవాళ్ళు ఆ రెండింటిని ఏం చేస్తారనేగా మీ సందేహం? గుండె దిటువు చేసుకోండి అయితే. హైదరాబాద్ అనగానే మీకేం గుర్తుకొస్తుంది? చార్మినార్తో పాటు బిర్యానీ, ఇరానీ ఛాయ్. చార్మినార్తో మనకి ఇక్కడ పేచీ లేదు, కానీ బిర్యానీ, ఇరానీ ఛాయ్లతోనే పేచీ. ఛాయ్ చటుక్కున తాగరాభాయ్ అంటూ ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునేదాకా మనం తాగే ఛాయ్లో కుక్కల ఎముకల పొడి కలుపుతారంటే మీరేమైపోతారు? అలాగే ఔరౌరుమని ఆరగించే హైదరాబాద్ బిర్యానీలో కుక్కల నుంచి తీసిన ఆయిల్ కలుపుతున్నారంటే మీ కడుపులో దేవేయకుండా ఉంటుందా? ఇవేవి మిమ్మల్ని భయపెట్టే గాలి కబుర్లు కావు. ఏబిఎన్ స్టింగ్ ఆపరేషన్ లో వెలుగు చూసిన నిప్పు లాంటి నిజాలు. దుర్భేద్యమైన కుక్కల కార్ఖానాలోకి దమ్మున్న ఏబిఎన్ దూసుకుపోయింది. సినిమాలో విలన్ డెన్ లోకి ప్రవేశిస్తున్నట్టు ఉంది కదూ. ఇది అంతకన్నా డేంజర్ రోడ్. కుక్కల కార్ఖానాకు తీసుకువెళ్లే దారి ఇదే. ముఠా సభ్యుడు కానివాడు ఎవడు అడుగు పెట్టినా కుక్కలు మీదపడి పీక్కు తింటాయి. చివరికి మన బొక్కలే మిగులుతాయి. అలాంటి డేంజర్ జోన్ లోకి